ఈ అమ్మ ఇదేమో వాల్ పేపరా అంతా పల్లెటూరులో మామూలు వ్యవసాయం చేసుకుని అంటారు చూసినావా, ఇస్తరాకులు వేసుకుని ఉంటారు. ఏమన్నా ఉండదు అసలుకి. మొన్నే నేను రీసెంట్గానే నేను చూసిన చాలామంది కస్టమర్స్కి మీ వాళ్ళు చాలామంది రెస్పాన్స్ అవ్వలేదు అనేసి అని అంటూ ఉండేది. ఇదే మాదిరి కానీ బీబీక్యూ స్పైసీలో నేను హవలీలో గత మూడేళ్ళ కిందట నేను రెస్టారెంట్కి పోయినా. వాళ్ళు ఫ్రీజర్లోంచి ఫుడ్ తీసుకొచ్చి వెయిట్ చేసి ఇచ్చాడు. ఆ రోజు మీ మేనేజర్ కూడా నాకు ఫోన్ చేసినాం, తప్పు అయిపోయిందన్నా అనేసి. మళ్ళీ వాళ్ళు సర్దిట్టుకున్నారు. ఇది ఏమైనా ప్రమోషన్ చేస్తానేమో, నా గురించి పాజిటివ్గా చెప్తాడేమో అనేసి ఏమైనా తీసుకువస్తాను. కానీ నాకు అర్థమైంది వారం ఇవిడ. చూడు మామ ఎట్టున్నా చూడు మామ, ఎర్రగా కారం. నేను దానికి బిల్లి నేను ముందే చెప్పిన హాయ్ దిస్ ఎన్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉంటారు? టైం అయితే దగ్గర పడింది, రేపు ఇంటికి వెళ్ళాలా. అందుకనేసి కొంచెం షేవింగ్ కటింగ్ అన్నీ చేయించుకున్నా. 1:40 అవుతుంది. మా సార్కు ఎవడ్రైడా మా సార్కి అయితే చెప్పినా అనమాట, మాదిరికి వెళ్తాను సార్, కొంచెం సామాన్లు కొనుక్కోవాలా అండ్ షేవింగ్ కటింగ్ అన్నీ చేయించుకొని వచ్చాను అనేసి అని చెప్పిన. ఇంకా రేపు టైం ఉండదు కదంటే ఇంకా ఆయన నుండి సరే పోయి తెచ్చుకోపో, ఏం కావాలో పోయి షేవింగ్ గీవింగ్ అన్నీ చేయించుకురాపో అన్నాడు. అందుకని షేవింగ్ కటింగ్ అని చేస్తున్నాం. అండ్ ఇంక ఈ బ్రిడ్జ్ దాటి అవతలకు పోవాలి రెస్టారెంట్. మన వాళ్ళు ఒకరు కొత్తది కట్టున్నారు, ఇది బీబీక్యూ రెస్టారెంట్. చాలామంది బాగుండదన్నారు, చాలా మంది బాగాలేదన్నారు. కొంతమంది సర్వర్స్ని పిలిచామంటే రావడం లేదనేసి అన్నారు. పోయి చూద్దాం అసలు టేస్ట్ అట్టున్నది. టేస్ట్ ఐ థింక్ బాగానే ఉంటుంది. నేను చాలాసార్లు బీబీక్యూ రెస్టారెంట్లో తిన్నాను, సాల్మియాలో కూడా చాలాసార్లు తిన్నాను. చాలామంది అంటారు బాగానే ఉంటుంది అనేసి, నాకు కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ మధ్యన ఎవరో సర్వర్స్ సరిగ్గా పనిచేయడం లేదు, సరిగ్గా వడ్డేయడం లేదు అనేసి అన్నారు. నేను టిక్టాక్లో అండ్ దీంట్లో చూసిన. చూద్దాం వ్యవహారం ఎట్లా ఉంటుంది. ఇది వచ్చి గ్రాండ్ హైపర్. ఈ బ్రిడ్జ్ అవతల దాటుకుని యువతలకు వచ్చినామంటే ఈ గ్రాండ్ హైపర్ కింద నుంచి పోవాలి, ఇట్లా లోపలికి పైకి పోవాలి. ఈయన పెట్టినాడు కదా బీబీక్యూ స్పైసీ అని. ఇటు నుంచి పైకి పోవాలా ఎలివేటర్ నుంచి. ఇదే గ్రాండ్ హైపర్ చూస్తాను కదా, గ్రాండ్ హైపర్. దీనికి ఎదురుగానే దాని బీబీక్యూ రెస్టారెంట్, బీబీక్యూ సిటీ అంట. చూసేదానికి బ్యూటిఫుల్గానే ఉన్నది బీబీక్యూ రెస్టారెంట్. తాజ్ మహల్ వేసినారు. ఈ అమ్మ ఇదేమో వాల్ పేపరా అంతా పల్లెటూరులో మామూలు వ్యవసాయం చేసుకుని అంటారు చూసినావా, ఇస్తరాకులు వేసుకుని ఉంటారు. ఏమన్నా ఉండదు అసలుకి. సూపర్ ఉన్నది అసలు. సో మనం ఏదైనా సింగిల్గా వచ్చినప్పుడు వీటి నుంచి సోలోగా కూర్చునే వాళ్ళు దానికి బాగానే ఉన్నది. అండ్ దిస్ ఇస్ ద రెస్టారెంట్, పెద్దదే. అది మామూలుగా ఫ్రెండ్స్తో వచ్చి కూర్చునేదానికి, ఇదంతా ఫ్యామిలీతో వచ్చి కూర్చునేదానికి. ఈ మూలంతా ఇదంతా ఈ సైడ్ అంతా. సో ఆ సైడ్ అంతా ఎక్కువ జనాభా ఉన్నారు. నాకు వీడియో తీసుకునేదానికి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. మనం సెల్ఫీ వీడియోలు అయినా కానీ వెనక తీసుకుంటాం అంటే కొంతమంది పడతారనమాట, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇది వచ్చి ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ కూర్చునేదానికి జాగా అనమాట. చాలా పెద్దది ఉన్నది. అవతల ఒక సోఫా వేసినాడు అండ్ యువతలో ఒక సోఫా వేసినాడు కూర్చునేదానికి. పెద్దది. యువతలు 4 కూర్చోవచ్చు, అవతల 4 కూర్చోవచ్చు, మొత్తం 8 మంది కూర్చోవచ్చు. నరేసిన ఇక్కడ స్పెషల్ ఏంటి బాగా? మనకు స్పెషల్ వచ్చేసి హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఓకే. మళ్ళీ గ్రిల్ వచ్చేసి ఫెహము, చికెన్ టిక్కా, చికెన్ కబాబు. మనది ఎక్కువ స్పెషల్ తందూరి చికెన్. తందూరి చికెన్ బాగా ఫేమస్ మన దగ్గర. బాగా ఇండియన్ స్టైల్లో స్పైసీగా బాగుంటుంది. నాకేమో తెలియదు కానీ నేను గత ఎన్నేళ్ళు అయిపోయింది ఇప్పుడు నువ్వు పెట్టింది ఈడ వచ్చేసి నెల అయిపోయింది పెట్టి. జస్ట్ నెల అయింది. మనము ఫ్రైడే రోజు ఎక్కువ మనకు పలావ్ ఎక్కువ పోతుంది. పలావ్ ఎక్కువ మన వాళ్ళు కడప స్టైల్ షాదీకా పలావ్ అని చెప్పి బాగా మటన్ చికెన్ 2. అండ్ రీసెంట్గా ఏంటంటే రీసెంట్గానే నేను చూసిన చాలామంది కస్టమర్స్కి మీ వాళ్ళు చాలామంది రెస్పాన్స్ అవ్వలేదు అనేసి అని అంటూ ఉండేది. ఎక్కువ క్రౌడ్ ఎక్కువ అయిపోయింది, చాలా ఓవర్ఫుల్ అయిపోయి హౌస్ఫుల్ ఎక్కువ అయిపోవడం వల్ల కొంచెం స్టాప్ చేసేసాం. అవునా? బయట స్టాప్ చేసాం. దానివల్ల ఈ ఫ్రైడే అయితే మొత్తం ప్రిపేర్ అయినారా 100%? ఏం వాట్ ఎవరు. నేనైతే చెప్తాను, నేను వీడియో అయితే తీసుకుంటున్నా, నేను ఉన్నట్టే చెప్తాను, అది కూడా చెప్తాను మళ్ళీ తర్వాత. ఇదే మాదిరి కానీ బీబీక్యూ స్పైసీలో నేను హవలీలో గత మూడేళ్ళ కిందట నేను రెస్టారెంట్కి పోయినా. వాళ్ళు ఫ్రీజర్లో నుంచి ఫుడ్ తీసుకొచ్చి వెయిట్ చేసి ఇచ్చారు.
ఆ రోజు మీ మేనేజర్ కూడా నాకు ఫోన్ చేసినాం తప్పు అయిపోయిందన్న అనేసి మళ్ళీ వాళ్ళు సర్దిట్టుకున్నారు. సేమ్ ఇది సిచ్యువేషన్ కడక్కొద్దనేసి ముందుగానే చెప్తాను నీకు. నాకు ఫుడ్ బాగుంది అనుకో, నేను నలగరే చెప్పేది కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు 10 మంది నా వీడియో చూసి వచ్చి తినేవాళ్ళు ఉంటారు ఇక్కడ. నేను ఏదైనా కానీ జెన్యున్గా చెప్తాను, జెన్యున్గా చేస్తాను. సో నీ దగ్గర స్పెషల్ ఉంటాయి చెప్పు. మోస్ట్ స్పెషల్ దమ్ బిర్యానీ, గ్రిల్లో ఫేమస్. ఓకే, ఆ రెండు తీసుకురా. మన హోటల్ ఎంత ఫేమస్ అయితే అంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నీకు ఫేమస్ అవుతుంది అనేది కాబట్టి జనాభా ఎక్కువ వచ్చారు. జనాభా ఎక్కువ వచ్చారంటే అప్పుడు నువ్వు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకోవాలి. అంటే వాళ్ళకి తగ్గట్టు చేసుకునేవడం, లేకపోతే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం కలగకుండా చూసుకోవడం, ఇది మెయిన్ ఇంపార్టెంట్ హోటల్కి సంబంధించి ఉంది. ఈ రెండు కానీ మిస్ అయిపోయి ఏదో ఒకటి మిస్ అయిపోయినా కానీ ఆ హోటల్కి బ్యాడ్ నేమ్ అవుతుంది. ఈ అసలుకి తెచ్చుకోకూడదు కూడా హోటల్ వాళ్ళకి. ఓకే, తందూరి చికెన్ పెట్టండి. తందూరి బిర్యానీ కూడా చెప్పినా కాదు. ఇట్లా మామూలుగా వచ్చేది ఇట్లా వస్తుందా, లేకపోతే నేను వీడియో తీసుకుంటున్నాను వేసాడు పెట్టే దీని మీద, అంతేనా? కాదులే, డౌట్ వచ్చి కాదు, నేను వీడియో తీసుకునేది నువ్వు చూస్తున్నావు కదా, అందుకనేసి ఈ విధంగా ఏమైనా పైన ఏమైనా ఇది చేసి ఇచ్చారేమో. సేమ్ అంతే కదా అక్క. థ్యాంక్స్ అన్న. బిర్యానీ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ. చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ తందూరి విత్ రోటీ, దీని మీద ఎర్రగడ్డలు అండ్ దాంతోపాటు పచ్చిమిరపకాయలు, ఉల్లగడ్డలు చిప్స్ ఇవి కూడా ఇచ్చాడు. అండ్ వాటితో పాటు మైనస్, దాంతోపాటు మైనస్. అన్నా ఇది ఏం చట్నీ? ఇదే పుదీనా చట్నీ, ఇవి కూడా ఇచ్చాడు. యూస్ పడిందబ్బా స్టార్టింగ్. మా బంగాళోడు అంటే బలం ఉండే సభ ఇది. ఓ పీసు ఉన్నది ఇక్కడ. 3 పీసులు. ఎందుకు ఆగితే తినకూడదు, ఇది కూడా ఉన్నది కాబట్టి ఫస్ట్ ఇది వేసుకుని ఇంత చార్బాయి ఇచ్చినాడు. అండ్ మజ్జిగ కూడా, ఇది కూడా చాలా తిక్కుగా ఉంది. పెరుగు చట్నీ ఫస్ట్ తిని చూస్తా. స్పూన్ ఎందుకు, మనం ఎప్పుడు స్పూన్తో తినలా, చేతున్నాం. అండ్ ఫస్ట్ షార్వా. బాగున్నది కదరా, సూపర్ ఉన్నది అసలు. ఘాటుగా, లైట్ స్పైసీగా. ఇది వచ్చి ముక్క, చికెన్ బిర్యానీ ముక్క. ఎంత జ్యూసీగా ఉన్నా చూడండి. నిజంగా చెప్తున్నా, నెంబర్ 1గా ఉన్నది. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. ఈవెన్ సాల్మియా కంటే ఇంకా బాగున్నది. ఏమన్నా శుక్రవారం ఏమైనా కోడ్ ఎక్కువ వల్ల మీరు తట్టుకోలేకపోతున్నారు ఏమో తప్పితే చాలా బాగా చేసినాను. ఎంత బాగున్నది. మటన్ పలావ్ కూడా వచ్చింది. ఇదేందు స్వామి ఈయన ఎంత ఇచ్చినాడా, ఇదంతా ఎప్పుడు తినేది నేను కాదా? ఆయనకి నేను చెప్పినా నా స్వామి, నేను నీకేం ప్రమోషన్ చేయలేదన్నా, కొంత తీసుకోరా, నేను కావాలంటే డబ్బులు అయినా వచ్చానంటే ఆయన ఇంకెంత ఇచ్చినాడు. ఎప్పుడు తినేది ఇది ఇవన్నీ. ఇదేమన్నా ప్రమోషన్ చేస్తానేమో, నా గురించి పాజిటివ్గా చెప్తాడేమో అనేసి ఏమైనా తీసుకువస్తాను. కానీ నాకు అర్థమైంది వారం ఇవ్వలే. ఎప్పుడు తినాలి ఇవన్నీ నేను? ఏంది ఇది? ఒక పక్కన చికెన్ తందూరి చెప్పినా, ఆ రోటీ ఉన్నది, మళ్ళీ మటన్ ఒకటి తీసుకువచ్చినాడు, చికెన్ బిర్యానీ సగం మిగిలిపోయినాయి. చికెన్ బిర్యానీ అయితే అబ్బాబులు ఉన్నదయ్యా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ తెచ్చి పెట్టినాడు కాబట్టి తినేద్దాం అంతే. మళ్ళీ మిగతా విషయం మిగతాది. ఇది శుక్రవారం బాగా స్పెషల్ అంట, మన కడప స్టైల్ చేయాల్సి అనేసి అన్నాడు. మటన్ అయితే ఇస్తున్నది. ఓకే, సూపర్ అసలు. ఎట్టున్నది ఆడ మటన్ అది ఇంకా 4-5 పీసులు ఉన్నాయి. ఆడొకటి కింద కూడా పడిపోయిందా ఎట్టా. సుమారంగా 5-6 పీసులు అయితే ఇచ్చాను. నువ్వు కంపెనీ నేను నిజంగా చెప్తున్నా, నేను మరి ఓపెన్గా చెప్పేస్తాను. నేను వీడియో తీసుకుంటాను, నువ్వేం తెచ్చిపెట్టడం లేదు. చూసినా ఫస్ట్ గమనించలేదు. పలావు స్పెషల్ అని చెప్పి నీకు సపరేట్ పలావ్. నేను దానికి బిల్ నేను ముందే చెప్పిన. బిల్ టేస్ట్ తినే బాగుంటే వీడియోలో చెప్పి నాకు చెప్పదు. నిజంగా చెప్తున్నా, బిర్యానీ ఉంది ఎక్సలెంట్ అసలు. షామియాలో కూడా, షామియాలో పోయిన తిన్నాను, షామియాకి మించినట్టున్నది అది. ఇదే కానీ మెయింటైన్ చేసినాను అనుకో, క్రౌడ్ ఎక్కువ ఉంటారు. క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు మనుషులను మేనేజ్ చేసుకోవాలి ఇక్కడ, అది మెయిన్. అదొక్కటి మెయిన్ ఇంపార్టెంట్.
కానీ స్పైసీగా పలావ్ ఉన్నది. నేను పెద్దగా స్పైసీ తినలేను, నా వల్ల కాదు. కానీ స్పైసీ తినే వాళ్ళకైతే పలావ్ ఒక రకం, అది చాలా బాగుందన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన దగ్గర ఉండేదే కొంచెం డబ్బులు నేను మాత్రం తెచ్చుకున్నాము, ఆయనేమో తెచ్చిచ్చి పెట్టినాడు. నేను తింటాం తినమేమో, మళ్ళీ తర్వాత బిల్లు కట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం కదా. అందుకని ముందుగానే మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆయన నువ్వేం కట్టాల్సిన అవసరం లేదన్నా, నీకోసం తెచ్చిచ్చినాడు అని చేసినాడు. అందుకని ఆయన ముందరనే ముందు నీట్గా చెప్పిన బాగుంటే బాగుంటుంది అని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను. పలావ్ స్పైసీగా ఇంకా సూపర్ ఉన్నది. ఎక్కువ స్పైసీ తిన్నా కాబట్టి ఈ పలావ్ పెట్టుకోవాలన్నమాట. లైట్గానే పెట్టుకున్నా, చూడండి లైట్గానే పలావ్ పెట్టుకున్నా. కానీ ఆ పలావు ఇద్దరు తినొచ్చు, 2 మెంబర్స్ తినొచ్చు ఈజీగా. స్పైసీలు దాని మీద కారం చూడండి ఎట్టున్నదో, స్పైసీ ఎర్రగా బియ్యమ్మా. ఏంట్రా ఇది, ఏంట్రా స్పైసీ చూడరా ఎర్రగా. నిజంగా మా బంగాళవాడు చాలా చూడుమో ఎట్టున్నది చూడుమో, ఎర్రగా కారం మైనస్లో అద్దుకొని పరోటా ఇట్లా తీసుకొని చికెన్ తందూరి ముక్కట పెట్టి ఇలా పెట్టి మైనస్ తీసుకొని ఇలా వేసి దీన్ని ఇట్ట మడత పెట్టుకొని సేమ్ ఇదే మాదిరిగా చేసినాం అనుకో, అవుట్ ఆఫ్ 10 మీరు ఒకవేళ 10 మార్క్స్ ఇచ్చాను అనుకో, 10కి 10 ఇచ్చు. ఎర్రగడ్డలు మర్చిపోయాను. పలావ్ తిన్నా, బిర్యానీ తిన్నా, ఇంకేం తినేదే నా వల్ల అవసరం. చికెన్ బిర్యానీ 2 తినొచ్చు, ఇది 2 తినొచ్చు. బాగా తినే వాళ్ళు అయితే 1 తినొచ్చు, నాలాంటి వాళ్ళు అయితే 2 తినొచ్చు. చికెన్ తందూరి అయినా కానీ బాగా తినేవాడైతే 1 తినొచ్చు, నాలాంటి వాళ్ళు అయితే 2 తినొచ్చు. ఇంకా పరోటాలు అవి కూడా 2 తినొచ్చు. ఇంకా చాలు బాబు నా వాళ్ళు కదా. ఇంక ఇవన్నీ మా లుక్మాన్ గారికి పార్సల్. ఇంకా మీరు అన్నట్టు వీళ్ళు అన్నట్టు శుక్రవారం ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల మీకు పలకలేకపోతున్నారు అంతే అన్న. అయిపోయిందన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను తినలే అన్న, ఇది 2 తింటారన్నా, అది 2 తింటారు. నువ్వు ఇన్ని తీసుకొచ్చి పెడితే నేను ఏం తినేది. ఇది కూడా మా బంగాళ ఇవన్నీ ఏం చేస్తామంటే పార్సల్ కట్టించాను మా బంగాళోడు కట్టుకో మొత్తం కట్టించేసి బిల్లు కూడా ఎత్తుకోరా నువ్వు మర్చిపోకున్నా. నేను ముందుగా చెప్పినాను, నేను బిల్లు వేసాను నాక
మటన్ పలావ్కి ఓకే నేను తెచ్చుకుంటాను. బై మిస్టేక్ వచ్చిందా లేకపోతే నేను ముందుగానే చెప్పిన అన్నకి నేను మటన్ పలావ్కి డబ్బులు ఇన్నా అనేది ఆయన మటన్ పలావ్కి కూడా డబ్బులు వేసాడు. పలావ్ నీకు డిస్కౌంట్ చేసిన పలావ్ పూర్తిగా. ఓకే 3 దినాలు 500. చికెన్ ఫెహం వచ్చి మామూలుగా 2 పీసులు కదా పెద్దటియా కోడి మొత్తం కావాల్సి 2 రూపాయ. మామూలుగా సింగిల్ అర్థం కావాలంటే దినార్ రూపాయ, అర్ధ కోడి కావాలంటే దినార్ రూపాయ, ఫుల్ కావాలంటే 2 రూపాయ. అది ఇంకొచ్చి చికెన్ బిర్యానీ దినార్ రూపాయ. నార్మల్ ప్రైస్ బాగానే ఉన్నది. కానీ బాగా తినేవాళ్ళు ఉంటే బాగా గట్టిగా పట్టుగలుగుతారు. అలాంటి వాళ్ళు అయితే నా వల్ల కదా, అదన్నీ ఇది ఇప్పుడు పార్సల్ కట్టించినట్టు కట్టించుకోవాలా. అది ఓకే డబ్బులు పెట్టాల్సిన కదా, అంతే పెట్టాలి కరెక్ట్గా. ఎవరు 10 దినాలు ఛార్జ్. ఈ నిజంగా చెప్పినా 3 తినొచ్చు తెలుసా. క్వాంటిటీ ఫుల్ వస్తుంది. నువ్వు అది మటన్ పిలావ్ కూడా నాకు మళ్ళీ ఎక్స్ట్రా ఒకటి ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫుడ్ మాత్రం చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ మాత్రం చాలా బాగున్నది. కానీ వీళ్ళు శుక్రవారం పూట కొంచెం క్రౌడ్ ఎక్కువ వచ్చారు, కొంచెం చూసుకుంటే బెస్ట్. అంటే ఎవరినైనా సర్వ్ చేసే వాళ్ళని కొంచెం ఎక్కువ మంది పెట్టుకుంటే బాగుంటుంది.